ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ గ్యారంటీల అమలే తమను గెలిపిస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ వరగపెట్టిందేమీ లేదని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్లోని పాతబజార్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు పొన్నం. आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमानैरभिमन्यमानैः पुत्रैः पौत्रैः श्रीवर्धतां दीर्घमायुः धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. కేటీఆర్ కేసీఆర్ కొడుకు రాజకీయ నాయకుడు అనుకున్నామని జ్యోతిష్కోవాలి. చెప్తే ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలే కరీంనగర్ నుండి. మా పార్టీ మా ఇష్టం, వాళ్ళ పార్టీ తప్పకుండా కరీంనగర్ కాంగ్రెస్ పదేళ్లలో ఏం చేశారో అడుగుతున్నాం. 10 ఏళ్లలో ఏ ఊరు కాలేదు, ఎంపీ కాలేదు, నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. చెప్పినాక మేము మాది ఊరు కాదుగా, మీరు కాదా చూసి పెడతాం. 10 ఏళ్లలో ఏం చేసిందో చూపెడితే మేము కూడా మాకు జవాబుగా మేము ఏం చేస్తున్నాం, 3 నెలల్లో ఏం చేస్తామో చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 500 రూపాయలు గ్యాస్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. మీరు అధికారంలో 2000 యూనిట్లు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. మీరు అధికారంలో ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. అప్పుడు ఊరు కాలిందే బిల్లు కాలిందనే చర్చ చేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకనే పంటలు ఎండిపోతున్నాయని నిన్న పంటల మీద 3 నెలల్లో మేము చేసింది తప్పేది. 3 నెలల్లో మేము చేసిన పొరపాటు ఏంటి? మీరే కదా నిన్నటిదాకా ప్రభుత్వం ఉన్నది. అధికారంలో వచ్చింది వర్షాకాలం కాదు కదా, వీళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతే సముద్రాలు కలిసి చేసింది కాదు కదా. మీరు కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది కదా. మీరు ఇలా మీ యొక్క పాప ఫలితంగా ఇదంతా జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోరా. 3 నెలలనే మేమన్నా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమం ఉపయోగం జరుగుతుంటే నేను 3 నెలల ఉదాగా వదిలిపెట్టి రోడ్ల మీద వదిలిపెట్టింది కాదు కదా. ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు. కేటీఆర్ మేయర్ చెప్పేది అని చెప్పిన తర్వాత మీకు ఎన్ని టీఎంసీలో వాటర్ ఉంది డ్యామ్గా, ఎన్ని టీఎంసీలో వాటర్కి ఎట్లా వస్తుంది తెలియదా? తెలుసు కదా. అయినా మళ్ళీ చెప్తున్నాను, కరీంనగర్ ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సిద్దులగుట్టపై మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దులగుట్ట శివాలయం భక్తులతో రద్దీగా మారింది. మన ఈనాటి కార్యక్రమంలో మహాశివరాత్రి ఇక్కడున్న ఎవరైనా రాజకీయ నాయకులు, ఏ పార్టీల వారైనా మా హిందూ సోదరులని వాళ్ళ మసీదులకి పోయి మా తినుబండారాలు అమ్మేటట్లు, ఆ మసీదులకు వెళ్ళి మా హిందువులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటట్లు, వాళ్ళ చర్చిలకు వెళ్లి మా వ్యాపారాలు చేసుకుంటట్లు. ఎలా అయితే పవిత్రమైన శివుడు నేల, నవసిద్ధులు దీక్ష చేసిన ఈ పవిత్రమైన నేల అపవిత్రం చేయకండి. రాజకీయాలుంటే బ్యాలెట్ పెట్టెలలో చూసుకుందాం, బయట చూసుకుందాం, కానీ దేవుడి సన్నిధిలో ఇట్లా నాటలు ఆడకండి. ఓకే, ముస్లింలను తీసుకొచ్చి పెట్టాలనుకుంటే హిందువులను మసీదులలో పెట్టండి,
నేను ఆల్రెడీ చెప్తున్నా, ఇక్కడున్న ఉత్సాహ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సాహ మూర్తులు. వీళ్ళ వెనుక ఎవడెవడైతే నా కొడుకులు ఉన్నారో, మా ధర్మాన్ని అవమానం చేసిన నా కొడుకులు ఉన్నారో తేల్చుకుందామంటే తేల్చుకుందాం. కత్తికి కత్తి సమాధానం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గెలుపే, ప్రజల నిర్ణయమే గెలుపు. ప్రజలు నన్ను ఆశ్రదించి, నన్ను అభిమానించి ఇక్కడ న్యాయం గెలిపించి ధర్మాన్ని నిలబెట్టారు. మీరెవర్రా ధర్మాన్ని అవమానించడానికి? దమ్ముంటే రాజకీయ క్షేత్రంలో తేలుకుందాం. ఇక్కడేంద్ర గుట్ట మీద రాజకీయాలు, గుట్ట మీద రాజకీయాలు చేస్తేంద్ర దమ్ము? పట్టుకుందామా తల్వార్లు, పట్టుకుందామా కత్తులు, రాయలసీమ చూసుకుందామా ఫ్యాక్టరీ ఆర్మూర్ గడ్డ మీద. కాబట్టి దయచేసి చెప్తున్నా, రాజకీయాలు గుట్ట కింద చేయండి కొడుకులారా. గుట్ట మీద చేసిర్రనుకో మళ్ళా చెప్తున్నా, ఇంతకు ముందు లెక్క చూపినా ఇప్పుడు కూడా లెక్క చూపిస్తా. ధర్మాన్ని అవమానించకుండ్రి, దేవుణ్ణి అవమానించకుండ్రి, మా శివుణ్ణి అవమానించకుండ్రి, మా సిద్ధుల గుట్టను అవమానించకుండ్రి. ఇట్లాంటి వేలాది మంది ఆడబిడ్డలు మంగళారతులను అవమానపరచకుండ్రి. చెప్పండి రా, వెళ్ళండి మసీదులలో, మా షాపులో ఓపెన్ చెప్పిండ్రా. దమ్ముంటే చూద్దాం నా కొడుకులారా, చూపించండి రా దమ్ము. మా మతము, మా హిందూ ధర్మం అంటే అంత అవమానమా? మాకు వేరే మతస్థుల మీద అభ్యంతరం లేదు. వాళ్ళు మా సోదరులు, బతకచ్చు. కానీ వాళ్ళకున్న స్థానాలు, వాళ్ళకు పవిత్రం, వాళ్ళకు స్థలం ఉంటుంది, కొన్ని హద్దులు ఉంటాయి. రేపు తెల్లారి ఇప్పుడు ఈ రోజు 12:30కి వాళ్ళకి నమాజ్ చేయాలి. ఎక్కడ చేస్తారా? నమాజ్ చేసే ముందుకు ఊజు ఉంటుంది, కడుక్కోవాలా? ఎక్కడ కడుక్కుంటారా? వాళ్ళకు కొన్ని పవిత్రమైన పద్ధతులు ఉంటాయి, వాళ్ళ దేవుణ్ణి మొక్కే పద్ధతులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఉత్సవ కమిటీని ఏదో ఉత్సవమూర్తిలాగా వేసి మీరు రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడున్న అనుముల రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, ధర్మం నిలబడేది ధర్మం. తెలంగాణలో గెలిచేది ధర్మం. మా హిందువులు మమ్మల్ని అవమానించిన ఏ ఒక్కడు లేడు చరిత్రలో. దయచేసి ఇక్కడ నుంచి ఆర్మూర్ సిద్ధుల గుట్ట మీద ఈ రాజకీయాలు వదిలిపెట్టండి. ఒకటే ఒక్కటి, ఇది హిందువుల పవిత్ర క్షేత్రం. ఇక్కడ హిందువులు వాళ్ళు ప్రశాంతంగా అలా దేవుని మొక్కాలి, అలా దేవుని పూజలు చేసుకోవాలి, అలా శివరాత్రులు చేసుకోవాలి, అలా శ్రీరామ నవమిలు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదని నేను అందరినీ కోరుకుంటున్నా. ఆర్మూరు ప్రజలకు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు, మీరు కూడా జాగ్రత్త ఉండండి. ఏ పార్టీలున్నా ధర్మం గురించి ఒకటిగండి, హిందూ ధర్మం గురించి ఒకటిగండి. ధర్మం మనని కాపాడుతుంది, మనం ధర్మాన్ని కాపాడుతామని. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని గుట్టరాజేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఎస్ఐ రాజు 130కి వస్తుంది. ఆయనతో పాటు మనము చందులాలి వెంకట్రావు అక్కడ ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మహాశివుని దర్శించుకోవడానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. జిల్లాలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. మహాశివరాత్రి వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి శైవ క్షేత్రాలు కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి మనం చూసుకుంటే భక్తుల తాకిడి దేవాలయాలకు కనిపిస్తా ఉంది. ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఖమ్మంలోని
కూస్మంచి మండలంలో ఉన్నటువంటి గణేశ్వర ఆలయం కూడా దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద దేవాలయంగా పేరున్నది. దీంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి తీర్థాల సంగమేశ్వర స్వామికి కూడా 3 నదులు కలుస్తాయి. అక్కడ మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కొనసాగుతుంది. భక్తుల శివనామ స్మరణలతోటి దేవాలయాలన్నీ కూడా మార్మోగి పోతున్నటువంటి పరిస్థితి. మరోపక్క సత్తుపల్లిలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము. అక్కడ కూడా ఈ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వైరా మండలంలో ఉన్నటువంటి స్థానాల లక్ష్మీపురంలో జాతర వేడుకలు కూడా ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు శ్రద్ధ చూపుతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. తమకు ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకునేందుకు అటు కొబ్బరికాయలు కొడుతూ దానికి ధ్వజస్తంభాలకు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి శివాలయాల్లో కనిపిస్తా ఉంది. భక్తులతోటి కూడా అంతా నిండిపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ మహాశివరాత్రి సందర్భంగా మంత్రులు కూడా శైవక్షేత్రాలను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటు స్థానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ఆయన దంపతులతోటి దర్శనం చేసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పెనుబల్లి మండలంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్లారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుంటున్నారు. ఇట్లా కుటుంబ సమేతంగా కూడా భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాత్రి కూడా జాగారంతో ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా మహాశివరాత్రి వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి సార్. మంచిగా ఉంది అంత వాతావరణం, డెకరేషన్ అన్ని బాగున్నాయి. జాగారాలు ఉన్నారా మీరు? లేవు సార్, ఇప్పుడే వచ్చాం మేము. లైన్ లో క్యూలో దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఆలయ అధికారులు ఎట్లా బాగున్నాయి అన్ని. భక్తుల ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. తమకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకోవడానికి సిబ్బంది అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్తున్నారు. లైన్ లో ఉన్నటువంటి భక్తులు అడుగుదాం. అమ్మ, వేడుకలు శివరాత్రి వేడుకలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా సంతోషంగా. ఎందుకు ఈ రోజు ప్రత్యేకత ఏంటి అసలు? మహాశివరాత్రి కావడం, మహాశివరాత్రి కాబట్టి కొద్ది ప్రత్యేకత. శివుడికి ఇష్టమైన రోజు బాగా. ఎట్లా మొక్కులు ఏం తలుచుకున్నారు ఇవాళ మహాశివరాత్రి రోజు? మీరు ఎట్లాంటి మొక్కులు తీర్చుకుంటున్నారు? మా పిల్లలు బాగుండాలి, మా ఆరోగ్యాలు అందరూ బాగుండాలి, మా అందరికీ బాగుండాలి అని మొక్కున్నాం. అందరికీ చెప్పండి, ఎట్లా జరిగినాయి? బాగానే జరిగింది. ఏర్పాట్లు బాగున్నది. పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు. బాగుంది. ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రజలకు మంచిగా చేస్తారు. ఎంతసేపు అవుతుంది మీరు లైన్ లో నిలబడి? 1 అవర్ అయింది. ఇది ఉచిత దర్శనం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయినా కూడా ఏమి ఇబ్బంది కాకుండా మంచిగా. ఇది భక్తులు చెప్తున్నారు, చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని. ఎట్లా అండి మహాశివరాత్రి అంటే ప్రత్యేకత ఏంటి? ఈ రోజు శివరాత్రి జరగడానికి గల ప్రధాన కారణం శివం మొత్తం శివుడు ఉద్భవించిన రోజు కాబట్టి అందరికీ దేవం నమస్కారం. ఇది చాలా మంది విఐపీలు కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచే శివుడి పార్వతులకు అభిషేకాలు నిర్వహించారు. పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో పాటు అనేక అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి ఈ శివాలయాల్లో కనిపిస్తా ఉంది. మొత్తానికి మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా చాలా భక్తిభావంతో ఆలయాలకు, శివాలయాలకు తరలి వచ్చి తమ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ శివుడికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.
మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వాయులింగేశ్వరుని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. శ్రీకాళహస్తిలో భక్తులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లపైన అయితే స్థానిక ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సరే చెప్పండి, మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారు? అది కూడా బోర్డు లేకుండా మీరు ఒక్కల నేపథ్యంలోనే మీరు ఒకరే చేస్తున్నప్పటికీ కూడా దీనికి ఎలాంటి ఏర్పాటు? 3 రోజులకి లేదు బోర్డు పోయి కూడా టైం లేదు, కానీ భక్తులు అందరూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేనా ఇంకొకరు కాదు, దేవుడే జయించుకుంటాడు. దేవుడు చాలా పవర్ఫుల్, యూస్ఫుల్. అర్థమైందా? బాగా జరుగుతున్న శివరాత్రి 30,000తో స్టార్ట్ అయ్యి 4 లక్షలకు వచ్చింది ఈ 4 సంవత్సరాల్లో జనాలు. ఇంకోటి బొజ్జిల్లా ఇదే మాత్రం ఒక ఆరోపణ అయితే చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం వచ్చి మసూదన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే బ్రహ్మోత్సవాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా చేసుకున్నటువంటి పరిస్థితి, భక్తులను పట్టించుకోలేదు అంటారు. దాంతో మీరు ఏమంటారు సార్? అవును కదా, హోటల్ పెట్టినావు కదా, భోజనం లేకపోతే వస్తారు హోటల్కి, సరిగా వండకపోతే. గుడి బాగుంది కదా, లక్షల మంది వస్తారు. ఓడినప్పుడు 30,000 దాటలేదా? ఏం మాట్లాడుతున్నాం మీడియా అనేదా? 30,000 దాటలేదు. నేను వస్తే 4 లక్షల జనాలు వచ్చారా? మా గుడి ఇదే పబ్లిక్ గుడి. శ్రీకృష్ణదేవర గోపురం కట్టాడు. నేనేదో ఆ నంది బంగారు ఇచ్చిన, నేను నిన్న వెండి ఇచ్చిన. వాడు కనీసం అమ్మవారికి ముక్కు పడక కూడా చేయలే. వాళ్ళ గురించి బొజ్జల కుటుంబం దోసుకునే కుటుంబం. వాళ్ళతో నాకు పోలిక, నక్కకి నాకు కనుక. కాబట్టి ఎంక్వైరీ చేయి. ఆడ ప్రజలు ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? వచ్చేవాడికంతా పొండు, వచ్చేవాడికంట ఈరోజు ప్రతి ఒక్క ఐటమ్ వచ్చి చేస్తా ఉన్నాను తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా కాళహస్తి బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాళహస్తిలో అయితే ఇప్పుడు వచ్చి ఉదయం నుంచి కూడా కాళహస్తి ఆలయం అయితే శైవ ఆలయాలే కాదు, ఇక్కడ కాళహస్తి ఆలయాలు మొత్తం కూడా భక్తులతో అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే మాత్రం 11 గంటలకి వాహనం కూడా ఒకటి అయితే జరిగింది. అలాగే వాహనంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు VIP దర్శనం, ప్రోటోకాల్, సర్వదర్శనం లాంటివి మొత్తం కూడా ఇక్కడ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ఇక్కడ వచ్చినటువంటి వీలే కాకుండా మొత్తం అంతా కూడా శ్రీకాళహస్తికి వచ్చి ఒక శివాలయాన్ని దర్శించుకోవడంతో పాటుగా బోలాశంకర్ దర్శించుకోవడానికి అయితే ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆలయానికి దగ్గర చూస్తే మాత్రం ఎక్కువగా ఇక్కడికి వచ్చినంత మాత్రాన మొత్తం అంతా కూడా 3 లైన్లుగా అయితే మొత్తం చేశారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి మొత్తం కూడా ఒకటి సర్వదర్శనం, ఒకటి ప్రోటోకాల్, VIP దర్శనం లాగా 3 డివైడ్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితులు. సో ఇక్కడ పంపిస్తున్నటువంటి యొక్క దర్శనాల్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం వచ్చేటువంటి భక్తులు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 30,000 నుంచి 40,000 వరకు వచ్చేటువంటి దర్శనానికి కూడా మొత్తం ఇప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పైబడికి వచ్చే వాళ్ళుగా కూడా ఇక్కడ అంచనా వేస్తున్నారు. వీళ్ళకి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి ఈ రోజు ఉన్నటువంటి మహాశివరాత్రి రోజు బోలాశంకర్ దర్శించుకోవడమే కాకుండా ఈ రోజు అర్ధరాత్రి జరిగేటువంటి లింగోద్భవ దర్శనానికి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తారనేసి కూడా అంచనా వేస్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎక్కువగా వచ్చేటువంటి ఏర్పాట్లు కానీ, వాళ్ళకి వచ్చేటువంటి ప్రసాదాల పంపిణీలో కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ అందరూ కూడా చేస్తున్నటువంటి మొత్తం అంతా చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మొత్తం అంతా కూడా కాళహస్తిలో సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు భక్తులతో అయితే కిటకిటలాడుతుంది అనేసి తెలుస్తుంది. అందుకే అదే కాకుండా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకే కాకుండా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి స్పెషల్ గా RTC బస్సులతో పాటుగా మొత్తం కూడా అంతే వేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఈ మహాశివరాత్రి రోజు బోలాశంకర్ దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తాను? చాలా సంతోషంగా ఉంది, బాగుంది, డెకరేషన్ అంతా బాగుంది. ఈ రోజు వచ్చాం మేము. మామూలుగా శివరాత్రికి వచ్చి దర్శించుకుంటాం, చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ దర్శనం కనిపిస్తుంది. దాని గురించి తెలుసామా? మామూలుగా వస్తాము, చూస్తాము. జనాలు ఎక్కువ ఉంటారు కదా, అంతగా రాలేదు. ఈ రోజు అర్ధరాత్రి జరిగేటువంటి లింగోద్భవ దర్శనానికి కూడా ప్రజలు ఎక్కువ భక్తులు అయితే వస్తారు. దానికి సంబంధించి ఇక్కడ వచ్చేటువంటి భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అందరికీ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అలాగే బోర్డు కూడా ఇక్కడ అన్నిటికీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే 40,000 నుంచి 50,000 మంది వరకు ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులకు సంబంధించి అయితే శివపార్వతుల కళ్యాణం, అలాగే ఈ రోజు వచ్చేటువంటి లింగోద్భవ దర్శనం, వీటి మొత్తం కలిపి కూడా 4 లక్షల పైకి దాకా భక్తులు వస్తారనేసి అంచనా. వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటి వరకు పూర్తి చేసిన పరిస్థితి అనేసి మసూదన్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే. కెమెరామెన్ భాస్కర్.
మహాశివరాత్రి సందర్భంగా గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగుతోంది. రాజమండ్రిలోని గోదావరి ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర ఘాట్, కోటిలింగాల రేవుకు భక్తులు పోటెత్తారు. రద్దీ నేపథ్యంలో రాజమండ్రి నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జంగమదేవతలు శంఖానాదాలు చేస్తూ శివభక్తిని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోటతో పాటు ప్రసిద్ధ శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కాకినాడకు చెందిన యోగా గురు అద్భుత విన్యాసం చేశారు. యోగాలో చెప్పబడిన నౌలిక్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను శివలింగం ఆకృతిలో ఏర్పరిచి తన భక్తిని చాటుకున్నారు. కాకినాడ రామారావుపేటకు చెందిన సద్గురు సచ్చిదానంద యోగి చేసిన ఈ విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మహాశివుని దర్శించుకుంటున్నారు భక్తులు. మణుగూరులో కొలువైన కాకతీయుల కాలం నాటి శివాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా శివాలయాలన్నీ శివనామస్వరంతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుని అయితే భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మన ప్రస్తుతం నీలకంఠేశ్వర స్వామి మణుగూరులో కొలువై ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలోనే ఇక్కడ ప్రఖ్యాత ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు ఒకటేసారి 2 శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా అయితే ఇక్కడ 2 శివలింగాలు దర్శనమిస్తాయి. అయితే ఇక్కడ మణుగూరు తీర ప్రాంతాల్లో గోదావరి నదిని ఉదయాన్నే భక్తులంతా స్నానం ఆచరించేసి ఇక్కడ శివాలయంలో దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ భక్తులు మనం చూడవచ్చు, శివాలయంలో కూడా భక్తులంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. క్యూ లైన్లన్నీ కూడా శివనామస్వరంతో మారుమవుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు అయితే బారాలు తీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి సంబంధించిన భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మణుగూరు అండి, మేము ఎప్పటి నుండో ఉంటున్నాము, మా తాతల కాడ నుంచి. ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది. మణుగూరు అండి, ఇక్కడ ఎప్పటి నుండో గత నుండి జరుగుతుంది. ఇక్కడ మంచిగా ఏది మొక్కుకున్నా మంచిగా జరిగిద్ది. మనకి ఏమన్నా కోరికలు ఉంటే మొక్కుకుంటే జరుగుతుంటాయి. మొత్తంగా చూసుకుంటే మొదలు ఇక్కడ అసలు ఇక్కడ ప్రసిద్ధి ఏంటి అనేది అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి? శివరాత్రి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం? ఇది కాకతీయుల కాలం నుంచి కూడా పూజింపబడుతున్నటువంటి స్వయంభులింగం మరియు ద్విలింగ క్షేత్రంగా ఈ యొక్క ప్రాంతంలో విరాజిల్లుతూ ఉంది. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి పర్వం సందర్భంగా ఉదయాన్నే 3 గంటలకు
ముందుగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల్ని గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లి అక్కడ స్వామివారికి స్నానం ఆచరించి ఉత్సవమూర్తుల్ని నూతన వధూవరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి నిత్య అభిషేకములు, పూజా కైంకర్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరికొద్ది సేపట్లో ఉత్సవమూర్తులు కూడా ఆలయం వద్దకి చేరుకోనున్నాయి. ఆ తర్వాత ఆ స్వామివారికి మరి ఉత్సవమూర్తుల ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అభిషేకాలు నిర్వర్తిస్తాం. ఆ తర్వాత నాగాభరణ అలంకరణ మరియు స్వామివారికి మహానివేదన కార్యక్రమాలన్నీ చేసి ఆలయం మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల నుంచి ఈ యొక్క ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి 12 గంటలకు ప్రత్యేకంగా లింగోద్భవ సమయంలో స్వామివారికి మళ్లీ పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే 9 గంటలకు స్వామివారి కళ్యాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటారు. అలాగే చుట్టుపక్కల 3-4 మండలాల గ్రామాల భక్తులు కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కోరినటువంటి కోరికలన్నీ కూడా తీస్తారని చెప్పి ఇక్కడ యొక్క భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, మడుగురు. ఇక్కడ 2 శివలింగాలు దర్శనం ఇస్తూ ఉంటాయి కదా, దాని ప్రత్యేకత ఏంటి అసలు? ఎక్కడ లేని విధంగా ఇక్కడ 2 శివలింగాలు దర్శనం. ఇక్కడ మొదట కాకతీయుల కాలం నుంచి కూడా స్వయంభూగా కొలుస్తున్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు ఉన్నారు. వారు నేలమట్టానికంటే కిందగా ఉంటారు. అందువల్ల ఆయన నీలకంఠేశ్వర స్వామి వారు, అలాగే పాతాళ లింగేశ్వరుడి అని కూడా కొలవడం జరుగుతుంది. ఆయన బ్రహ్మసూత్ర శివలింగం. ఈ బ్రహ్మసూత్రం ఎక్కడైతే ఉంటుందో కొన్ని వేల శివాలయాలు దర్శించినటువంటి పుణ్యం కలుగుతుంది ఆ బ్రహ్మసూత్ర శివలింగాలన్నీ కనుక దర్శిస్తే. ఆ తర్వాత ముస్లింల కాలంలో మనందరికీ తెలిసిందే, ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినప్పుడు స్వామివారికి ఉన్నటువంటి ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ యొక్క ఆలయ శకలాలన్నీ కూడా కనిపించకుండా మట్టిపోయించి ఏనుగులతో తొక్కించినటువంటి వైఖరి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే 70 ఏళ్ల క్రితం మళ్ళీ ఒక సాధువుకి స్వామివారి ఇక్కడ ఉన్నానని చెప్పి కల్లో కనిపించగా ఆ యొక్క సాధువు తవ్విచ్చుడుగా అక్కడ స్వామివారి దర్శనమిచ్చారు. ఆయన నేలమట్టానికి కింద భాగంలో ఉండటం వల్ల ఆ యొక్క లింగాన్ని తవ్వి బయటికి తీయడం వీలు కాలేదు. అలాగే చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. అందువల్ల స్వామివారిని కింద అలాగే ఉంచి ఆ పైన భక్తుల దర్శనార్థం వీలుగా ఉండడానికి కాశీ నుంచి మరొక లింగాన్ని తెప్పించి ప్రతిష్ఠ చేశారు. అందుకని ఈ యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా 2 లింగాలు ఉంచడం జరుగుతుంది. అలాగే పైన ప్రతిష్ఠ చేసినటువంటి లింగం యొక్క యంత్రానికి తాకుతూ కింద ఉన్న స్వామివారికి చుడుతూ ఒక రాగితీగను శాస్త్రబద్ధంగా అమర్చడం జరిగింది. అందువల్ల ఈ 2 లింగాలు కూడా ఏకలింగంగా పరిగణించబడతాయి. అందుకని ప్రత్యేక పర్వదినాల్లో తప్ప మిగతా సందర్భాల్లో అన్ని కూడా పైన స్వామివారికి మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఒక శివలింగం పాతాళ లింగేశ్వరుడుగా, పైన నీలకంఠేశ్వరుడుగా పిలువబడుతుందని చెప్పేసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మొత్తంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా 3 గంటల నుంచి కూడా స్వామివారి దర్శించుకునే భక్తులు అయితే బారాలు తీరేంత పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు నుంచి భద్రాద్రి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.